రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లను గెలుచుకుని అధికారంలోకి వస్తామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో క్లీన్ స్వీప్ చేశామన్నారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఏ సబ్జెక్టు లేక గృహలక్ష్మి బీసీ బంధుపై రాజకీయంతున్నాయని అన్నారు. ఎన్నికల ముందు వచ్చి ఇష్టానురీతిగా మాట్లాడే వాళ్ళంతా ఎన్నికల మళ్లీ కనిపించరన్నారు. ఇలాంటి వారి పట్ల కరీంనగర్ ప్రజలు తస్మత్ జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు. నమ్మి అధికారం ఇస్తూ దోచుకునేందుకు కాచుకూర్చున్నారని మంత్రి అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. బీసీ యొక్క కుల వృత్తుల చేయుటకు 2 నెలలు కలిపి ఒకటే పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసుకొని వారికి చెక్కులు అందడం జరిగింది. అలాగే దళిత బంధు సెలక్షన్ జరుగుతుంది 1100 మంది. ఆ దళిత బంధు సెలక్షన్ స్టార్ట్ చేసుకున్న వెల్ఫేర్లలో మైనార్టీ లోన్ 16వ తారీఖు చెక్స్ ఇస్తాం. మైనార్టీ ఒక్కొక్కరికి ఒక కౌన్సిల్ 100. దాంతోపాటు మైనార్టీ సోదరులకు కుటుంబిషంగా ఈ మంత్ లోపలనే అన్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో 16వ తారీఖు తర్వాత మొత్తము వెల్ఫేర్ స్కీమ్స్ అని విధంగా వెనుకబడిన కులాలు, దళిత బంధు, మైనార్టీ సోదరులకు సంబంధించిన వెల్ఫేర్కు వాళ్ళకు చేతునిచ్చే చెక్స్ కూడా మొత్తాన్ని విధంగా మనం ఈ మంత్లో ఇస్తాం. సో సెప్టెంబర్ మంత్లో నుంచి టోటల్గా డెవలప్మెంట్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఇది మా కరీంనగర్ డెవలప్మెంట్ అద్భుతంగా డెవలప్మెంట్ చేస్తున్నాం. గర్వపడుతున్నాం మేము కూడా. ఇంత అద్భుతంగా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేల కోట్ల రూపాయలు ఇచ్చేసి ఈ పనిచేస్తున్నారు. తర్వాత మొన్న వర్షాల వల్ల ఒక 15-20 డేస్ నీళ్లు మానేరు స్ట్రీమ్లో రావడం వలన గేట్లు ఫిట్ కాలేకపోయినాయి. ఆగస్టు 15 తర్వాత సెప్టెంబర్ 1st వీక్ లోపలనే మానేరు రివర్ ఫ్రంట్లో గేట్లు పెట్టేసి నీళ్ళు ఆపుదాం అనుకున్నాం. గేట్లు కూడా ఆల్మోస్ట్ వచ్చే సమయంలో హెవీ ఫ్లడ్స్ వచ్చినాయి. గేట్లు ఓపెన్ చేయదు. కాబట్టి సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 15 లోపల గేట్స్ మొత్తం ఫిట్ చేసుకుంటాం. ఆ గేట్ ద్వారా ఆ నీళ్ళు ఆపే ప్రయత్నం చేస్తాం. సో సెప్టెంబర్ మాసంలో నీళ్ళు ఆపేసి ఫస్ట్ ట్రయల్ అండ్ బోటింగ్ కూడా స్టార్ట్ చేసుకుంటాం. ట్రయల్ అండ్ ఇస్తాం. దాంతో ఇప్పటికే ఒక